భయ్యా ఏ కాలేజ్ మీరు? మా కాలేజీ. ఏంట్రా? బీటెక్. అది కాదు, మా ఊరి చెల్లిని ఏడిపిస్తున్నావు అంటే నువ్వే కదా? నువ్వే కదా? పేరు చెప్పండి. ఎవరి పేరు? వస్తాను అన్నావు కదా 9 గంటలకి ఇక్కడ బస్ స్టాప్ దగ్గరికి. నెంబర్ ఎవరు? అసలు ఫోన్ చేయండి ఒకసారి. ఫోన్ చేస్తే మాట్లాడేస్తావా? ఎవరు ఏడిపించాడు ఒకసారి నెంబర్? ఏడిపించే వాళ్ళు నెంబర్ ఇచ్చి మరీ ఏడిపిస్తారా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏడిపించే వాళ్ళు నెంబర్లు ఇచ్చి మరీ ఏడిపిస్తారా? ఎవరు నెంబర్ ఇచ్చారు? ఏంట్రా ఎదురు చెప్తున్నావు? అది కాదు, నువ్వు ఎవరికి ఏడిపించారో వాళ్ళ నెంబర్ తీసుకుంటే సరిపోదు కదా అంటున్నావు కదా. ఎవడు ఏడిపించాడు నెంబర్లు ఇచ్చి కూడా ఏడిపిస్తారా? ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఏడిపిస్తున్నావు అంట. మా ఊరు చెల్లి చెప్పింది. మేమెందుకు వస్తాం భయ్య, వాళ్ళు చెల్లి చెప్పింది కాబట్టి. వెళ్ళేది నేను రోజు ఇటే వెళ్తాను. బస్ స్టాప్ దగ్గర ఏడిపిస్తున్నావు అంట. ఏ కాలేజ్? ఆంధ్ర యూనివర్సిటీ. ఎక్కడ? ఏంటి? ఎంఎస్సీ. రోజు ఈ టైంకి ఇక్కడికి వచ్చి ఏడిపిస్తున్నారంట. కాలేజ్ లవ్ చేస్తావా? అది కాదు, లవ్ చేస్తావా, లవ్ చేయవా అని చెప్పి ఎవరిని అనుకోని కాదు భయ్యా, నువ్వే భయ్యా. నీ ఫోటో చూపించింది మా చెల్లి మాకు. నేను కాదు, నువ్వే కూర్చొని ఏడుస్తుంది భయ్యా. లేదు భయ్యా, నేను కాదంటే నువ్వు కాదంటే వేడు భయ్యా. అది కాదు, నీ పేరు చూపిస్తుంటే చూపిస్తుంది. నా ఫోటో చూపించండి. ఫోటో తన సెల్లో ఉంది. లేదు భయ్యా, నేను కాదు. మీరు నన్ను అంటారేంటి? నిన్నంటావేంటి? మరి నేను ఎంఎస్సీ చదువుతున్నాను, మీరు ఇంజనీరింగ్ అంటున్నారు. ఇంజనీరింగా అని అడిగా అంతే తప్ప నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు అని అనలేదు. నా క్యారెక్టర్ గురించి తెలుసుకోండి భయ్యా. మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేయండి. నేను 2 రోజులు చెప్తాను. ఎవరికో మేము ఎందుకు ఫోన్ చేయాలి? ఇప్పుడు ఫ్రెండ్స్ తెలియకుండా అయినా సరే కదా భయ్యా. నేను కాదు భయ్యా, మీరు ఎవరిని పట్టుకుని ఎవరనుకుంటున్నారు? ఎవరిని పట్టుకోవడం కదా, తను క్లియర్ గా చెప్పింది స్టడ్స్ వేసుకొని వస్తాడు అక్కడికి అని. భయ్యా నా అలాగే 10 మంది రెస్టారెంట్ పడుతున్నావు అంట. ఇక్కడే కాలేజ్ మాట్లాడుతున్నాను. బాగుంది కానీ నేను చెప్పను, చూసాను. ఏ కాలేజ్? ఏయు. అవును, మా వాడు చెల్లి అంటే పడుతున్నావు నువ్వేనా? సేమ్ ఇదే షర్ట్ కలర్ వేసుకొని వస్తానని బెదిరించాయంట. ఏడు పీకమన్నా ఏంటో. అసలు నేను కాదన్నా, నా ఏ డిపార్ట్మెంట్ చెప్పాను. ఏ డిపార్ట్మెంట్ ఏంటి? బస్ స్టాప్ లో రోజు ఏడిపిస్తున్నావు అంటే నువ్వు అసలు చూడన్నా బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నావు అంటే ఏంది నువ్వు? నేను కాదన్నా, నాకు అలవాటే లేదు. అలాంటే పట్టుకోరు ఇది ఒకసారి. మీరు ఎవరో గిరిధరా ఏ కాలేజ్? ఇక్కడ అంటే విజయవాడ గాయత్రి. విజయ ఐటీ. అది ఎక్కడ ఉంది? ఇతనేనా? అది కాదు, మా వాళ్ళు సిస్టర్ని ఎంట పడుతున్నావంట, ఏడిపిస్తున్నావంట, లవ్ చేయకపోతే ఏదో చేస్తానన్నావంట. ఏంది? నేనా? ఒకసారి నేను ఇప్పుడు వచ్చి ఏమని లవ్ చేశానా? చేయలేదు. లవ్ చేయమని ఏడిపిస్తున్నావు కదా. నా సెల్ ఇచ్చేస్తాను, ఇందులో ఒక అమ్మాయి నెంబర్ ఉన్నది. ఆ భయ్యా కడు భయ్యా రోజుకి అది కాదు, ఏడిపిస్తున్నాడంట. పేరు తెలియదు. ఇదే చెప్పాడు. ఇప్పుడు నా పేరు అడిగితే నేను చెప్పాను. అమ్మాయి పేరు లావణ్య. లావణ్య ఏ కాలేజ్? శ్రీ చైతన్య. నేను చదివింది ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజ్. భయ్యా కాలేజ్ లో ఏడిపిస్తున్నావు అనలేదు భయ్యా, బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నారు అన్నావు. ఇప్పుడు అది కాదు కానీ నువ్వు రోజు ఎలా వెళ్తావు? అటు సైడ్ నుండి వస్తాను, లేదా ఇటు సైడ్ నుండి వస్తాను. వెళ్తావు కదా. వెళ్ళేటప్పుడే గోపుతున్నావండి. నేను సాధారణంగా అప్పుడప్పుడు ఇటు సైడ్ వస్తాను, ఇటు వస్తేనే వస్తాను. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఒక్క మాట ఇప్పుడు నేను లవ్ చేస్తారా లవ్ చేయలేదు అని అడగలేదు, ఏడిపిస్తున్నావు అంటారు అడిగావు అంతే. భయ్యా మా ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి అడగండి. మా ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేయండి, నేను లవ్ చేస్తున్నానంటే మీరు ఏమనుకున్నా నాకు పర్లేదు. నువ్వు లవ్ చేస్తున్నావు అసలు నేను వీళ్ళకి అమ్మ దప్పడమే ఎక్కువ, ఇంకా అమ్మాయిలు గోపుతాను నేను.
ఏమో ఎవరికి తెలుసు ఇలా తెలియకుండా గోకుతున్నావేమో. ఆడితోనే నేను తిరుగుతానయ్యా. భయ్యా ఏడు నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఇండేటర్ నువ్వు. అరే భయ్యా నేను చెయ్యలేదు భయ్యా, అసలు మీరు చెయ్యలేదని అది కాదు, ఒకసారి ఇచ్చిరు అది కాదు, చెయ్యలేదు అంటున్నావు ఏంది భయ్యా నువ్వు అసలు. అది కాదు, నువ్వేమో గోకుతావు, నువ్వేమో ఏడిపిస్తావు, అదేమో ఇంట్లో కూర్చొని నన్ను బస్ స్టాప్ లో ఒకటి ఏడిపిస్తున్నాడు అని అంటది. ఏడు పరిస్థితి. అమ్మ ఎవరో తీసుకురండి, తీసుకొస్తే మళ్ళీ ఇంకోసారి మా ముందే ఏడిపిద్దామనా? పోనీ మీ ముందు ఏడిపిస్తే నాకు ఏం చేసినా పర్లేదు. తప్పు కదా. అసలు అరే తీసుకెళ్ళిపోతుంది కదా, ఎందుకు అప్ప తీసుకోదా భయ్యా అక్కడ తీసుకెళ్ళిపోతారు. లైన్ ఏ వచ్చేస్తా రేపటి నుంచి చెప్పండి. ఇక్కడే బస్ స్టాప్ లోనే రోజు బస్ కోసం ట్రై చేసి నువ్వు దాన్ని ట్రై చేస్తున్నావు అంట కదా. నిన్నే భయ్యా ఫోటో కూడా చూపెట్టింది. ఫోటో లేదు, ఇంటి దగ్గర తీసుకుని కదా. అయితే ఆగు ఒక నిమిషం. నంబర్ రాసు. భయ్యా నేను కాదు భయ్యా, నేను నన్ను అంటారేంటి? నేనైతే నేను జెన్యూన్ ఒప్పుకుంటాను భయ్యా. ఇప్పుడు ఏడిపిస్తున్నాడు ఎవడు, నేను ఏడిపిస్తున్నాను చెప్పడు భయ్య. మదర్స్ దగ్గర ఎందుకు ఉంది కానీ ప్రామిస్ గట్రా వద్దు భయ్యా. ప్రామిస్ చెప్తాను, నేను లేదు భయ్యా, నేను అసలు అమ్మాయిలతోనే మాట్లాడను భయ్యా. ఇదంతా ఎందుకు, అందులో ఎవరు తీసుకెళ్ళిపోదాం పద. లేదు పద పద. ఏదో అక్కడ మా పోలీస్ అంతా వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం పద. అది కాదు, అలాగా ఏడిపించడం కరెక్ట్ కాదు భయ్యా. నిజంగా భయ్యా నేను కాదు భయ్యా, నేను అస్సలు నువ్వు అలా ఏడిపించకూడదు తెలుసు. అదిగో అక్కడ హాయ్ చెప్పు మా వాడికి. హాయ్ చెప్పు భయ్యా, మా వాడికి హాయ్ చెప్పు. ఏంట్రా మామిడి చెల్లి నేడిపిస్తున్నావు అంట? నా ఇష్టం కానీ ముందు అక్కడ చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.